కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అసలు మనం ఈ మూవీ ఎందుకు చూడాలి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్ టీమ్. ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఈసారి అయితే కరెక్టేనండి. కల్కి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, దాని రివ్యూ ఇవ్వబోతున్నాను. అలాగే కల్కి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు మూవీ స్టోరీ ఇద్దే అని అనిపిస్తుంది. దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఈ మూవీ మనం ఎందుకు చూడాలి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే కల్కి మూవీకి ఈ ట్రైలర్తో ఫుల్ బజ్ అనేది క్రియేట్ అయిందా లేదా, రూరల్ ఏరియాస్లో కూడా బజ్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేది మనమైతే ఇప్పుడైతే చూద్దాం. ట్రైలర్లో ఒక సీన్ మీరు గమనించినట్లయితే మనకి ప్రభాస్ గారు ముగ్గురు కింద కనబడతారు. ఆ సీను ఈ ట్రైలర్ రాకముందే బయటకైతే లీక్ అయిపోయింది. అది ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే లీక్ అయిందనమాట. ఆ వీడియో క్లిప్ కూడా నేను మీకు వీడియో మధ్యలో అయితే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాం, దాన్ని కూడా వెళ్ళి ఫాలో చేయండి. అందులో మీకు అన్లిమిటెడ్ స్టఫ్ అయితే ఇస్తాం. ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అసలు మనం ఈ మూవీ ఎందుకు చూడాలి అని బజ్ అయితే మనకి నాగశ్విన్ క్రియేట్ చేశాడు అనిపించింది. ట్రైలర్ చూసాక ఏమనిపిస్తుంది అంటే నాగశ్విన్ మామ అసలు కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడ్యూసర్ విషయంలో. అసలు మనీ ఖర్చు పెట్టే విషయంలో అసలు మన నాగశ్విన్ మామ అయితే అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటే స్పెక్టాక్యులర్స్ అనిపిస్తుంది. మీకు విజువల్స్ చూడగానే ఏమనిపించింది? విజువల్స్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. నిజంగా మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ అనేవి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఈ సినిమాతో మనం ఇండియా రేంజ్ కూడా హాలీవుడ్ రేంజ్ అని చెప్పి రిప్రజెంట్ చేయబోతున్నాం. వరల్డ్ మొత్తానికి ఇప్పుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది ఈ మూవీతో చూపించడంలో ఎటువంటి డౌట్ లేదు. అలా నాకు విజువల్స్ పరంగా బాగా నచ్చినా కానీ సంథింగ్ ఏదో మిస్ అయిపోయింది. సూపర్ విజువలైజ్ చేయాలి అన్న రేంజ్ ఫీలింగ్ అయితే రాలేదు. ఒక డైలాగ్ దగ్గర తప్ప మన ప్రభాస్ అన్న రికార్డులు చూసుకో అనే దగ్గర మాత్రం మామూలుగా లేదు. రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఆ ఒక్క సీన్కి విజిల్ వేయాలనిపించింది. మిగతా సీన్స్ అన్ని ఫైట్స్ అవన్నీ కామన్గా ఓకే, కానీ విజిల్ వేసే రేంజ్ సీన్ అయితే ఇంకేం రాలేదు. మేబీ మూవీ చూసాక మనకు ఆ ఫీల్ తెప్పిస్తాడేమో. అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే మీకు మాకు కామన్గా ఇచ్చింది ఒకే ఒక బాక్స్ యూట్యూబ్, దాన్ని మనం యూజ్ చేసుకోకపోతే ఎలాగా. నాకైతే ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే, మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ పాటికి మీకు వీడియో నచ్చి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను కల్కి మూవీ స్టోరీ నేను ఒకటి అనుకున్నాను అన్నాను కదా, అదైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. వినేయండి. మనకి ట్రైలర్ స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు, వరల్డ్ మొత్తం మీద మిగిలిన నగరం ఇది ఒకటే, కాశీ. మనకి స్టోరీ మొత్తం కాశీలో జరగబోతుంది. రాజేంద్ర ప్రసాద్ పక్కన ఉన్న అబ్బాయి మన ప్రభాస్ అని నేను అనుకున్నాను. అప్పటి నుంచే కాశీలో పెరగడంతో మనకి అమితాబ్ బచ్చన్తో ప్రభాస్ గారికి పరిచయం ఏర్పడి అమితాబ్ బచ్చనే మన ప్రభాస్ గారికి గురువు కింద నుండి అన్ని విద్యలు నేర్పిస్తారు అనుకున్నాను. చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పుడు బ్యాటిల్ బిగిన్స్ అని వచ్చింది. బ్యాటిల్ బిగిన్స్ అని రావడానికి అర్థం ఏమనుకున్నాను ఏంటంటే, ఒక అమ్మాయిని కాపాడడం కోసం ఒక గురువు శిష్యుడు ఇద్దరు గొడవ పడతారు. వాళ్ళ మధ్యన జరిగే సంఘర్షణ బ్యాటిలే మనం కల్కి మూవీలో అయితే చూడబోతున్నాం. అలాగే కాంప్లెక్స్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పారు మనకి. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, భూమిపైన ఉన్న సారవంతాన్ని మొత్తాన్ని సంథింగ్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ఆ కాంప్లెక్స్లోకి వాళ్ళు లాగేసుకున్నారు. అక్కడ మాత్రమే భూప్రపంచం ఎలా ఉండేదో ఇది వరకు అలా ఉందన్నమాట. అందుకే మన ప్రభాస్ కానీ మన బుజ్జి కానీ అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు, అలాంటి అట్మాస్ఫియర్లో బతకాలనుకుంటారు. కాకపోతే వెళ్ళే ప్రయత్నంలో మన వాళ్ళకి డబ్బులు అయితే అవసరమైతే ఆ డబ్బుల కోసం మన ప్రభాస్ ఎంతకైనా తెగిస్తాడని చెప్పి మనకు ఆ వెబ్ సిరీస్లోనే చూపించాడు. అలాగే ఈ కల్కిలో కూడా అదే పోర్ట్రేట్ చేశారు ట్రైలర్లో. మనకి కమల్ హాసన్ మాత్రం మనకి మొత్తం సస్పెన్స్లో పడేశాడు. అదేంటన్నది మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు అనిపించిన స్టోరీ ఇంకో పాయింట్ వచ్చేసి, మనం రూరల్ ఏరియాలో బజ్ క్రియేట్ అవుతుందా లేదా ఈ ట్రైలర్తో అంటే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది, అందరికీ నచ్చుతుందని అనుకున్నాను. ఏమనుకున్నారు? మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో అందరికీ మూవీ రిలీజ్ అవుతుందా లేదా, ఆ బజ్ క్రియేట్ అయ్యిందో లేదో కింద అయితే కామెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచో అని. ట్రైలర్లో చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు ముగ్గురు కింద కనబడతారు ఒక చోటన. కొంచెం ఫన్నీగా బ్యాక్ సైడ్ ఇద్దరు ప్రభాస్లు ఉంటారు. ఆ సీన్ని ముందే ఒకళ్ళు బయటకైతే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ మీరు చూడొచ్చు.
పొట్టి ప్రభాసు నుంచి మాట్లాడతారు అక్కడే. ఏది మీరు లైవ్ మీ కెమెరాలను వచ్చి చుట్టూ తిరగచ్చు అక్కడే, లైవ్ అక్కడ నుంచి మాట్లాడతారు. ఇది కట్ చేస్తే పక్కన పొడుగు ప్రభాస్ నుంచి మాట్లాడతారు. అది చెప్పాను, అది అన్నీ బాగుంది అబ్బో యాంకర్ లాంటి. అందుకే ఆ వీడియో క్లిప్ ఫస్ట్ ఇది నేను ఇంటర్వ్యూ అప్పుడు చూసిన, నాకు అందుకో నమ్మబుద్ధి కాలేదు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చెప్పింది నిజమే కదా అని చెప్పి మళ్ళీ ఆ వీడియో క్లిప్ నెత్తికి మీకోసం కట్ చేసి మీకు మా ఛానల్ అయితే వేశాను అనమాట. సో ఇంత కష్టపడి మేము మీ అంతా చేస్తున్నాం కదా, మీరు ఒక లైక్ వేసుకుంటే మా వీడియోకి వ్యూస్ పెరిగి మాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా. అలాగే మీరు ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి, కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.